హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చూస్తుంది శాంసంగ్ రిఫ్రిజిరేటర్ కెపాసిటీ 394 లీటర్స్. ఇది 2 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇది వచ్చి కంట్రోల్ ప్యానల్. ఇది ఫ్రీజర్కి కన్వర్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చి కూలింగ్. ఇది కింద దానికి ఫ్రిడ్జ్. ఇది వచ్చి స్టెబిలైజర్ ఫ్రీ. 100 వోల్ట్ టు 300 వోల్ట్ వరకు ప్రొడక్ట్ చేస్తుంది. ఇది స్టెబిలైజర్ లేకుండా రన్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ వచ్చి. ఇది వచ్చి కూలింగ్ ఛాంబర్, డ్రీప్ ఫ్రిడ్జ్. ఇది వచ్చి కూల్ ప్యాడ్, అంటే ఒక 3 to 2 అవర్స్ వరకు కూలింగ్ అలాగ ఉంటుంది దానికోసం. ఇది వచ్చి రిమూవబుల్ ఐస్ మేకర్. జస్ట్ ఇక్కడ వాటర్ వేసి స్టేలా అది కూలింగ్ ఐస్ బుక్లో ఎంత ఇలా తిప్పితే ఐస్ బుక్లో ఇలా వచ్చేస్తాయి. ఇది వచ్చి ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవడానికి. ఇందులో అయితే లైట్ ఉండదు. ఫ్రీజర్ ఇదంతా వచ్చి కూలింగ్. ప్రస్తుతానికి నేనైతే ఫ్రీజర్ ఆఫ్ చేసి ఉన్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రీజర్ కన్వర్టర్లో ఫ్రీజర్ అన్నది ఆఫ్ చేసి ఉంది. ఇదే ఫ్రిడ్జ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ట్రే, ఏదన్నా కట్ చేసిన ఫిషెస్, చికెన్ అలాంటివి పెట్టుకోవడానికి. ఇది వచ్చి 2 స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చి బ్రాండింగ్, డ్యూయల్ కూలింగ్ ప్లస్ అండ్ బ్రాండింగ్. ఏసీ యూనిట్స్. ఇది వచ్చి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది వచ్చి ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ అంటే ఏదైనా ఫిష్ అలాంటి ఏదైనా చికెన్ అలాంటివి పెడితే వాసన కూడా రాకుండా, ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుంది, అదంతా రాకుండా ఇది ఫిల్టర్ చేస్తుంది. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, ఏ స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్. అలాగే డోర్లో స్పెసిఫికేషన్స్. ఇది వచ్చి బిగ్ బాక్స్ అంటే వెజిటేబుల్ ట్రే. ఇది వచ్చి పెద్ద ట్రే, కూరగాయలు మొత్తం సరిపోతాయి. చూసారా, డోర్ సౌండ్ వచ్చేది అలారం. 2 minutes కన్నా ఎక్కువసేపు డోర్ ఓపెన్ అయి ఉంటే అలారం మోగుతుంది ఆటోమేటిక్గా. ఎగ్ ట్రేస్ వచ్చి నెయిల్ పాలిష్ అలాంటి ఏమో పెట్టుకోవడం. నిమ్మకాయ పెట్టారు జస్ట్కి. ఇది క్లాత్ పెట్టి వచ్చి 5-in-1 కన్వర్టబుల్ అండ్ ట్విన్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక్కడ కంట్రోల్స్ చూసుకుంటే ఇది వచ్చి ఫ్రీజర్ కంట్రోల్స్, ఇది వచ్చి ఫ్రిడ్జ్ కంట్రోల్స్. ఫ్రీజర్ అంటే పైది, ఫ్రిడ్జ్ అంటే కిందది. ఫ్రీజర్ 15 degrees అంటే లో, -23 degrees అంటే హై. మనకి ఇంకో ఆప్షన్ పవర్ కూల్. ఇవి ఉన్నాయి ఈ 2. ఇది ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఇది ఆఫ్ చేసుకుంటే కన్వర్ట్ ఫ్రీజర్లో ఉంది కదా, ఇప్పుడు మనం దాన్ని పెంచుకోవాలి. దీన్ని 3 seconds అలా లాంగ్ ప్రెస్ చేస్తే ఈ మోడ్లోకి వస్తుంది. కూలింగ్, పవర్ ఫ్రిడ్జ్. పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువ తీసుకుంటుంది పవర్. ఇది వచ్చి కన్వర్ట్ చేసుకునే బటన్. 3 seconds పట్టుకుంటే అది పైది ఫ్రిడ్జ్ కింద మారుతుంది లేదా ఆఫ్ అవుతుంది. ఇది వచ్చి కిందది ఫ్రిడ్జ్ 7 degrees అంటే లో, 1 degree అంటే హై. సేమ్ ఇక్కడ కూడా పవర్ కూల్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఆఫ్ చేయాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ 3 seconds పట్టుకుంటే ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఫ్రీజర్తో పని లేదు కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి దాన్ని ఆఫ్ చేసేస్తాను. కన్వర్ట్ ఆఫ్ చేస్తాను అంటే జస్ట్ కూలింగ్ అవుతుంది, కానీ కూలింగ్ అంటే ఫ్రెష్నెస్ అవుతుంది. అందులో ఏమైనా పెడితే పాడైపోతాయి.
డ్యూయల్ కూలింగ్ ప్లస్. ఇది వచ్చి పవర్ రేటింగ్ 1 ఇయర్కి వచ్చి 276 యూనిట్స్ కాలుతాయి. అలా అంటారు కానీ అంటే మనం కన్వర్ట్ చేసుకోవడం వల్ల తగ్గచ్చు పెరగచ్చు. శాంసంగ్ బ్రాండ్. ఇది వచ్చి డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇది తక్కువ సౌండ్ నాయిస్ అన్నది తక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువ కాలం మండుతుంది. ఇది శాంసంగ్ ప్రోడక్ట్. ఇది వచ్చి బ్యాక్ సైడ్ బాడీ, పైన వచ్చి పీసీబీ, కింద వచ్చి కంప్రెసర్ సెక్షన్. మొత్తం క్లియర్ బాడీ ఉంటుంది. చూసి కొంచెం గ్యాప్ ఉంచుకుంటే బెటర్. హీట్ అవుతుంది. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.